ఏంటి సార్ ఈ పల్లెటూరుకు తీసుకొచ్చారు? ఏ గోవో బ్యాంకో తీసుకెళ్తే ఓ పెగ్గేసుకొని ఆలోచిస్తే మంచి కథలు వస్తాయి. ఇక్కడేముంది సార్, చెట్టు పుట్ట దోమకాటలు తప్ప. రేయ్, ఇలాంటి ఊర్లో వస్తేనేరా మంచి కథలు పుడతాయి. ఈ గోవా బ్యాంకాకులు కాదురా, ఈ మనుషులు, ఈ వాతావరణం, ఈ ప్రకృతి, వీటి నుంచేరా మంచి కథలు పుడతాయి. ఓకే సార్, మీ ఇష్టం, మీకు నచ్చింది మీరు చేయండి. ఇది మా ప్రేమ కథ. ప్రేమ అంతేలే, ఇలాంటి ఊర్లు చూడగానే ప్రేమే కదా గుర్తొచ్చేది. అందరిలాగా ప్రేమ రాస్తే ఏం బాగుంటుంది, వద్దు. నెక్స్ట్ యా, ఇది మా ఊరి కథ. ఇది మా ఊరి కథ. బాలా బాలా నెక్స్ట్ యా, ఇది మా కథ. మా కథ చా, బాలా టైటిల్. ఇక్కడ కూర్చుంటే ఏమి రావట్లేదు ఐడియాస్. అరే బబ్లు, నువ్వు చెప్పిందే కరెక్ట్రా. గోవాకి 2 టికెట్లు బుక్ చేయి. ఇలాంటిది ఏదో జరుగుతుందని ముందుగా టికెట్ బుక్ చేశాను సార్. వెళ్దాం పదండి సార్. ఇంతకు మీరు బ్రాందీ తీసుకుంటారా విస్కీ తీసుకుంటారా? నీకు ఏది ఇష్టమైతే అదిరా. బాబు, కథ కావాలా? అవును తాత. ఈ ఊర్లోనే జరిగిన ఒక యథార్థ కథ చెప్తా బాబు. తాత బాబాలి కలిసి చెప్తావా? రేయ్ బబ్లు, కాసేపు సైలెంట్గా ఉంటావా? ఓకే సార్. నువ్వు చెప్తాత. ఈరోజు ఇక్కడ నీరు పారుతుంది, కానీ 15 ఏళ్ళ క్రితం రక్తం ఏర్లై పారేది. ప్రతి ఊర్లో రాముడు లాంటి భగవంతుడు పుడతాడో లేదో తెలియదు, కానీ మా ఊర్లో ఒక రవణాసురుడు లాంటి వాడు మాత్రం పుట్టాడు. వాడే ఈ ఊరు ప్రెసిడెంట్ భూషణం. ఏందయ్యా కంగారేందే, చేపలేంది? ఏయ్, నేను చెప్పించేయి, ముందు బట్టలన్నీ సర్దేసి మనం ఈ ఊరు వదిలేసి పక్క ఊరు వెళ్ళిపోయి ఈ చేపలు అమ్ముకొని దజ్జాగా బతుకుతాం. నీకేమైనా బుద్ధి ఉందయ్యా? ఆ భూషణాన్ని తెలిస్తే మనల్ని చంపేస్తాడయ్యా. ఆ చేపలు ఇచ్చేద్దామయ్యా. ఏం చేస్తాడు? వాడికి భయపడేదండి. చూద్దాం, ముందు నేను చెప్పించేయి. వచ్చేసారయ్యా, ఏం చేస్తారో ఏంటో. అయ్యా అయ్యా, తప్పు అయిపోయింది అయ్యా, క్షమించండి అయ్యా. అయ్యా అయ్యా, తప్పు అయిపోయిందండి అయ్యా, వదిలేండి అయ్యా. అయ్యా అయ్యా, వదిలేండి అయ్యా. పాసాల దిబ్బ నుండి వాడల రేవు వరకు ఓ చిన్న రొయ్యి పిల్ల కూడా దాటదు. అలాంటిది నా సరుకు దొంగిలించి వదిలి పారిపోదామనుకున్నావురా? తప్పు చేసావురా జంగి. అందుకే నిన్ను మామూలుగా చంపను. నీ ఎదురుగే నీ పెళ్ళాన్ని పాడు చేసి నువ్వు చూసి కుమిలి కుమిలి చావాలిరా. వద్దంటే ఒగ్గేస్తానంటే అయ్యా, మీకు దండం పెడతానయ్యా. అయ్యా అయ్యా, వదిలేండి అయ్యా. అయ్యా జంగి, నీ పెళ్ళాన్ని చూసుకోరా. నా కొడుకుని నా నుండి ఎంత దూరం పారిపోదామనుకున్నావురా? ఊళ్ళో నన్ను ఎదిరించే మగాడు లేడురా, పుట్టడు కూడా.
గంగమ్మ తల్లి పోటెత్తుతుంది. శివుడు రంగా ఏటకెళ్ళారు. గంగమ్మ తల్లి నువ్వే కాపాడాలమ్మా. ఏం నానా ఎప్పుడు రంగారంగా అంటారు? వాళ్ళు ఏం చేశారని ఊరికి? వాళ్ళు సస్తే బావున్ను సావరి. అమ్మ గంగమ్మ తల్లి, ఆ రంగాన్ని శివుణ్ణి ఈ ఊళ్ళోకి రానికుండా చూసుకో తల్లి. వాళ్ళిద్దరినీ ఆ వాయుగుండంలో కొట్టుకొని పోయేలా చూసుకో తల్లి. అలా చేస్తే మీకు 101 కొబ్బరికాయలు కొడతాను తల్లి. ఇదిగో మళ్ళీ ఆ రంగడు శివుడు ఊళ్ళో అడుగు పెట్టారట. హా వచ్చేసినారా సచ్చినోళ్ళు? ఏటమ్మా ఇలా చేసావు? అల్లుడు 2 చేపలుంటీరా, కూర వండుకుంటాను. చేపలు కావాలా? చేపలు రాత్రి అడగమంటే రాలేదు కానీ చేపలు కావాలంట. ఏదో అల్లుడని అడుగుతున్నారా? అరే శివుడు, ఏట మొత్తం ప్రెసిడెంట్ గారు పంపించండి రా. అయ్యో అయ్యో ఒకేండి అయ్యా, అయ్యా అయ్యా ఒకేండి అయ్యా. ఏరా నీ బాబుగాడి సొమ్మేంట్రా నీ గడువిస్తూ పోవటానికి? లేదు నాయుడు గారు, ఇది ఒక్కసారి క్షమించండి అయ్యా, ఇచ్చేస్తానయ్యా. అప్పు తీసుకోలేనోళ్ళెవరూ లేరిక్కడ. డబ్బులు ఎలాగా ఇవ్వలేవు, నీ బరువు ఒక్కటే తీయగలను. ఇలా నిన్ను చూసి చాలా మంది ప్రజలు సక్రమంగా డబ్బులు కడతారు. అందుకే నీ పరువు నాకు కట్టాలి వడ్డీగా. రే శివుడు, వీడి సామాన్లు బయటపడేయండి రా. అయ్యా 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 ఇది ఒక్కసారి ఒకేండి అయ్యా, అయ్యా ఇది ఒక్కసారి ఒకేండి అయ్యా. ఇప్పటికిప్పుడు వెళ్ళమంటే నేను ఎక్కడికి వెళ్ళగానే ఎలాగెళ్ళనయ్యా? నీ పాకలో నేనేమైనా బంగ్లా కడతానేట్రా? నీకొక అవకాశం ఇస్తానురా. ఈసారి ఆటకెళ్ళు, నాకు సరుకు తెచ్చివు, అప్పుడు నీ ఇల్లే మళ్ళీ ఇస్తా అద్దెకు. అది కాదయ్యా, ఇది ఒక్కసారి క్షమించండి అయ్యా, మీ వడ్డీ మీకు ఇచ్చేసానయ్యా. అయ్యా రే శివుడు, అయ్యా కుమ్మేంట్రా కొడుకుని? అయ్యా అయ్యా వద్దయ్యా. ప్రెసిడెంట్ గారు ఓకే, ప్రెసిడెంట్ గారు వదిలేండి రా. ఓకే రా ప్రెసిడెంట్ గారు, ఓకే మరి చెప్పండి ప్రెసిడెంట్ గారు. అయ్యా అయ్యా అయ్యా. ఏరా రాత్రి ఆటకెళ్ళావు, ఏడు దొరికాయి ఏటి? చాలా దొరికే బావా. ఏం దొరికాయిరా? ఓ చేప, రొయ్య, ఓ పీత, ఓ ములుపావు. నత్తలో గోలలో చిప్పులు అవేం దొరకలేదరా? దొరికినాయి మామ, పారేసాను. ఈసారి నువ్వు కొంటానో చెప్పు, తప్పకుండా పట్టును వస్తా. నేను కొంటారా? ఎరా మాయా, నా మల్లిగా నీ సైడ్ వచ్చిందేటి? ఎరా నీ మళ్ళేనా? అవును మాయా, నీ మళ్ళే కదా, ఇప్పుడే చూసారా మాయా? వాళ్ళ అరుగు మీద పిత్త పరుగులు సేదు బక్కీలు ఎండెత్తంటే చూసా. నీ అయ్యా నా మళ్ళీ ఎందుకు 2 చేపలు ఎండద్దే? తన చిట్టి చేతులతో పీతల పులుసు వండిద్రే నా కోసం. పులుసా గాడిది గుడ్డ. నీ మళ్ళీ ఇప్పుడే చూసారా? తన చిట్టి చేతులతో గోడకి పిడకలు కొడుతుంది, వెళ్ళి చూడు. అదిగోరా మళ్ళీ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎక్కడున్నావు? రారా నీ పని చేస్తా. ఎక్కడుందిరా ఇది? కనపడకుండా తిరుగుతుంది, నవ్వులు మాత్రం వినపడుతున్నాయి. వస్తున్నావా లేదా? దొరికింది. ఒగొగ్గు సై పట్టుకున్నావేంటి? ఇప్పుడు దాకా నన్ను ఆడపడిచలేడేటి? ఏ మళ్ళీ అట్ట వెళ్ళిపోతావేటే? నీకోసం 2 మైళ్ళు దూరం నుంచి వచ్చాను ఇక్కడికి, కనీసం మాట్లాడే. మళ్ళీ నిన్నేనే. ఇగో నా ఎంట్రా మాకు. మళ్ళీ నువ్వు నా కోసం పీతల కూర వండుతావని వచ్చానే. నా చుట్టూ తిరుగుతున్నట్టు మా అయ్యకి తెలిస్తే నిన్ను చంపేస్తాడు. చంపేనియే, నీకోసం ఆనందంగా చచ్చిపోతానే. మళ్ళీ నువ్వంటే నాకు సత్యంత ఇష్టమే, అర్థం చేసుకోవే. నిన్ను మనువాడి పువ్వుల్లో పెట్టి చూసుకుంటానే. ఏమో అబ్బా, నాకు ఈ ప్రేమ గీమ తెలీదు. నా వెనక్కి తిరక్కు. మా అయ్య యాటకెళ్ళాడు, ఈ పాటికే వచ్చేస్తూ ఉంటాడు. ఇక్కడ నీ సోది వెళ్ళాను. ఏటే నా ప్రేమ నీకు సోదిలే అనిపిస్తుందా? ఇక్కడ నేను శాపిల్లా గిలగిల కొట్టేసుకుంటే నన్ను సోది అంటావే? సర్లే, ఇలా అంతా నీకు సమయం ఇస్తున్నాను, బాగా ఆలోచించుకుని ఒప్పుకో. రేపు నీకోసం ఎదురు చూస్తా ఉంటాను. ఉండు మా అయ్యతో చెప్తాను. చెప్పు. రేపొద్దున గంగమ్మ తల్లి గుడి దగ్గర ఎదురు చూస్తా ఉంటాను. ఇంకెన్ని రోజులు తిప్పించుకుంటుందో, దీని చుట్టూ తిరిగి నా కాళ్ళు అరిగిపోతున్నాయి.
సత్యం, నీతోని ఎప్పుడూ ఉండాలనిపిస్తుంది, కానీ ఉండలేను. నా మనసంతా నువ్వే ఉండవు. చెప్పాలనిపిస్తుంది, కానీ చెప్పలేను. ఎప్పుడో ఒకరోజు నా మనసులో మాట నీకు చెప్పకపోను, నీ ఆనందం నీ కళ్ళల్లో చూడకపోను. చూడరా, వస్తుందనుకున్నా ఇంకా రాలేదు ఇది. ఎందుకురా కంగారు పడిపోతున్నావు? నీ మళ్ళీనే కదా వస్తాదిలేరా. కంగారు బన్నా ఏంటి? ఎవరి కోసం ఎదురు చూస్తున్నాను? నా మల్లి కోసమే కదరా. నేను పుట్టిందే నా మల్లి కోసం రా. ఈ మధ్య రాత్రి నిద్రే పట్టట్లేదురా. నా మళ్ళీ గుర్తొస్తుంది. ఏం చేయమంటావురా? ఏంట్రా ఇక్కడ ఉన్నారేంటి? అక్కడ శివన్ జాతర జరుగుతుంటే ఇక్కడ ఉన్నారేంటి? నువ్వు వెళ్ళరా. పోతానులే. అరే అన్నట్టు మర్చిపోయాను, అక్కడ నీ మళ్ళీ కూడా వస్తుందంటరా. మళ్ళీ వస్తుందా? ఏ మళ్ళీ నేను చెప్పింది ఏం చేసావు? ఏం చెప్పావు? ఏం చెప్పానా? అప్పుడే మర్చిపోయావేటి? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు లేవే. అబ్బో, మళ్ళీ ఇంకా అర్థం కాలేదా నా ప్రేమ నీకు? ఒప్పుకోవే, పెళ్లి చేసుకుందామే. పోరా. పోతాలే, నా మొహం కూడా చూపించకుండా దూరంగా వెళ్ళిపోతాను. సత్యం, నువ్వు నన్ను ఒగ్గేసి వెళ్ళిపోతే నేను ఏమైపోవాలరా? అమ్మాయి, ఈరోజు చేపల కూర ఉండే, చాలా రోజులైంది. అట్టగేలేరా, వండుతాలే. అమ్మో పక్కూరు వెళ్తున్నాను, ఏమన్నా తెమ్మటేటి? తేరా, ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి. అమ్మా, నేను నీలా ఉంటానా నాలా ఉంటానే? ఈ మధ్య నీకు సోకులు ఎక్కువయ్యాయరా. అదేం లేదమ్మా, అట్లాంటిది ఏం లేదమ్మా. నాకు తెలుసులేరా సత్యం, ఈ మధ్య నువ్వు చాలా సంతోషంగా కనపడుతున్నావు. ఏంటి విషయం? భలే కనిపెట్టేశావమ్మా. నువ్వు అన్నట్టు ఈ మధ్య నేను చాలా సంతోషంగా ఉన్నానే. నేను నీ తల్లినిరా, నీ మనసు నాకు తెలీదా? చెప్పరా, ఎవరా పిల్ల? అది మరేమో అదేలే, యాది కూతురు మళ్ళీ. యాది కూతురా? అవునమ్మా, ఆడి కూతురు మళ్ళీ అంటే నాకు చాలా ఇష్టమే. ఆ పిల్లక్కో నేనంటే ఇష్టమే. ఏంటి అలా ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడులే, యాది కూడా మంచోడే. అయినా నా కొడుకేం తక్కువ, అన్నిట్లోనూ నా బంగారు తండ్రి ఎక్కువే. బంగారం. ఒరే నాయనా, ఆ లయ్యతో మాట్లాడి నీ లగ్గం జరిపిస్తాను. నువ్వు మళ్ళీ సంతోషంగా ఉండాలా. నాకు తెలుసమ్మా నువ్వు ఒప్పుకుంటావని. అమ్మా, నేను పట్నం వెళ్ళి సరుకులని తెస్తానే, నువ్వు జాగ్రత్త. నీ వల్ల కాదు కానీ వడ్డీ కింద నీ పాకలాక్కుంటాను రా. ఏదో చేసి ఎలాగలాగా నీ బాకీ తీర్చేసుకుంటానయ్యా. ఎన్నిసార్లు చెప్తావు? ఏం చెప్తావు? అప్పు తీర్చడం చేత కాదు కానీ సొల్లు మాట్లాడతావు. అయ్యా అయ్యా కొట్టకండి అయ్యా. అయ్యా చెప్తారా సొల్లు? అయ్యా అయ్యా ఆగయ్యా, వీడితో నే కట్టిస్తాలేండి ఈసారికి. ఓకే సరే రంగా, ఎట్టైనా ఆడి చెల్లి కొడుకు నువ్వే చూసుకో. ఏయ్ దారా. రే ఏదోటి చేసి అప్పు తీర్చేస్తా లేరా రంగా. అంతకు ముందే నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను రా రంగా. తెల్లారే ఇస్తావా? నా యాల్ది ముందు అప్సంగం చూడు. ఇవాళ ఆటకెళ్ళకుండా ఇంటికి వెళ్తే నా లచ్చి ముద్దా పెట్టదు, ముద్దు పెట్టదు. ఏడ్చేయాలరా మావా. ఓసోస్, పెళ్ళానికి అప్పుడే భయపడుతున్నావేంట్రా? పెళ్ళి ఏడాది అవ్వలేదు, అప్పుడే భయం ఏంట్రా? అయినా మా రంగట్లాగా నాలాగా ఉండాలరా పెళ్లి చేసుకోకుండా. ఒరే రంగా, నీతో మాట్లాడాలి, ఇట రారా. రే యాదమ్మ పిలుస్తున్నాడు, మాట్లాడుస్తా.
ఏ మావా మాట్లాడాలన్నావు? అరే రంగా, నాకు ఆ వయసు అయిపోతుంది. ఈ ఆటకు కూడా వెళ్ళలేకపోతున్నాను రా. ప్రెసిడెంట్ గారికి బాకీ తీర్చలేకపోతున్నాను రా. కానీ మళ్ళీకి పెళ్ళి ఎట్ట చేయాలో అర్థం కావట్లేదురా. పెళ్లి చేద్దాం మావా. ఎడగడి ఈశ్వరరావుకి సంబంధాలు చూస్తున్నారట, అడిగి చేయి. ఆడికి ఈడికి ఎందుకురా, నువ్వు చేసుకుంటే బాగుంటుంది గారా. ఏంది మావా కళ్ళు తగిన కూతునే మాడుతున్నావు? ఇంకోసారి మళ్ళీతో నా పెళ్ళన్నావంటే మామని చూడను, సంపెత్తాను. నువ్వు చంపినా సరే మళ్ళీ నీకు ఇచ్చే పెళ్లి చేస్తాను, అది అంతే. ఎందుకంటే నా చెల్లికి మాట ఇచ్చాను, నా మళ్ళీని నీకే ఇచ్చి పెళ్లి చేస్తానని. నువ్వు ఎన్ని చెప్పినా నేను మళ్ళీ పెళ్లి చేసుకోను. నా కోసం నీ కోసం కాదురా, నీ తల్లికి ఇచ్చిన మాట కోసం అన్నా చేసుకోరా. ఏయ్ రంగా మన ఊరు గొడవల్లో తలదూర్చి పాపాలెందుకు మూట కట్టుకుంటావు? పాపం పుణ్యం ఏంటో ఈ ఒంటికి తెలియదే, తెలిసిందో. అవును, మన ఊరు కుర్రోళ్ళు నాయుడు మీద పంచాయతీకి వెళ్ళారంట, నిజమేనా? ఏ ఏలప్పుడు ఏ ప్రశ్న వేయాలో తెలియదేటే, అవన్నీ ఆడడానికి ఇదే సమయం. అది కాదు రంగా, మన ఊరు వాళ్ళకి కావలసిన పడవలు వలలు అందలేదని చెప్పి పెద్దయ్య గారికి కాగితం పంపించారంట, నిజమేనా? నువ్వు చెప్పిందంతా నిజమేనే. రేపు పంచాయతీలో ఏమవుతుందో చూడు. ఇందు మూలంగా ప్రజలకు తెలియజేయండి ఏమనగా, ఇక్కడికి వచ్చిన మన ఊరు ప్రజలకి గవర్నమెంట్ ఆఫీసర్ గారికి పంచాయతీ తరఫున నమస్కారం తెలియచేయుచున్నాను. చాలా బాధాకరం మన ఊరి దేవుడైన నాయుడు గారి మీద ఫిర్యాదుని పిలుపునివ్వడం. అందరి బాగోగుల కోసం ఆయన జీవితాన్నే మన కోసం దారపోశారు. అటువంటి దేవుడిపైన నిందలు మోపారు. కొంతమంది యువకులు ఏమన్నా గొడవలుంటే అనుమానాలుంటే మన ప్రెసిడెంట్ గారే మీకు సమాధానం చెప్పేవారు కదా. కానీ ఆ పిల్లకాయలు మెజిస్ట్రేట్కి కంప్లైంట్ ఇచ్చి ఈ ఫిర్యాదుకి కారణమయ్యారు. ఆ కంప్లైంట్ ఇచ్చిన వారు మర్రి గణేష్, ఎరకా వెంకటేశ్, మరిడి చంటి. ఏరా సత్యం, ఏటమ్మా ఏడకో వెళ్తున్నట్టున్నావు? అన్నం తిన్నావా? నేను తిన్నాలే గానీ నువ్వు ముందు వేసుకుని పడుకో, నేను ఇప్పుడే రేవుకెళ్ళి వస్తాను. అలాగే. సత్యం సత్యం నన్ను శివుడు మర్యాదగా వదిలేయ్. ఒరే శివుడు, ఒరే శివుడు, నీకే ఏం చెప్తున్నాను, జరుగుతుందిరా? వదిలేయడాన్ని. ఏంద్రా వదిలేది? ఈ నా కొడుకు నాయుడు గారి మీద ఫిర్యాదు చేస్తాడా? ఈ రోజు వీడిని నిన్న ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఏమైందిరా? నా కొడుకును వదిలేరా, నాకు ఆడి తప్ప వేరే దిక్కులేదురా. వీడు నేను ప్రాణంగా చూసుకున్నాను రా. ఒరే సత్యం, నీ సంగతి తరువాత చూస్తా, నువ్వు రారా. సత్యం సత్యం. పంచాయతీ సమయం మరొక 20 నిమిషాలు. ఈ లోపు ఎవరైనా వస్తే విచారం జరుగుతుంది. లేదంటే ఈ ఫిర్యాదులో వాస్తవం లేదని భావించి ఈ ఫిర్యాదును రద్దు చేయబడును. ఇలాంటివి ఎవరికైనా తప్పులు జరుగుతుంటాయి. నా గురించి, నా పాలన గురించి తెలియని కొంతమంది పిల్లకాయలు కేవలం నా మీద ఆరోపణలు మాత్రమే. కాబట్టి ఇంకా వాళ్ళ దగ్గర సాక్ష్యాలు లేవు కదా, అందుకే హాజరు కాలేకపోయారు. అధికారి వారి సమయం వృధా చేసినందుకు మా తరఫున, మా పిల్లకాయల తరఫున నేను క్షమాపణలు కోరుతున్నాను. మీ గురించి నాకు తెలియంది కాదు. ఈ ఫిర్యాదులో నిజం లేదు కాబట్టి నేను మళ్ళీ వచ్చి కలుస్తాను. ఏంట్రా సత్యం, ఈ ఆయాసం ఏంటి? ఆవేశంగా ఇంకేంటమ్మా, ఆ నాయుడిని అలాగే ఏం చేయలేం, ఆ రంగన్ని శివుని కూడా ఏం చేయలేమా? ఒరే సత్యం, ఒకప్పుడు నీలాగే ఆ నాయుడి మీద మీ అయ్య కూడా చాలా పోరాడాడు. చివరికి ఎదురు తిరిగాడు కూడా. దాని ఫలితమే ఈరోజు మీ అయ్య మనిద్దరిని విడిచిపెట్టి దూరంగా బతుకుతున్నాడు రా. మనుషుల మధ్య తిరిగే మానవ మృగం లాంటి వాడు ఆ నాయుడు. ఆడిని ఎదిరించడానికి కొంతమందితో పాటు మీ అయ్య కూడా ముందు వరుసలో ఉండేవాడు. ఆ రోజు ప్రెసిడెంట్ గారు,
మత్స్యకారుల పథకం కింద ప్రభుత్వం మాకు పడవలిస్తే అవేం మాకు అందలేదు. మీరొచ్చి అందరికీ అందజేస్తే చాలా మంచిది, లేదా నేను అందరికీ చెప్పవలసి ఉంటది. ఏంటన్నా అట్ట వదిలేసావు? నాకు చెప్పిట్టు గేటుకి చంపేస్తుంటాన్ని. నా ఏటు రుచి చూపిస్తుంటే కదా ఆ ఎదవన్నా కొడుక్కి. ఒరే యేసు, ఆవేశం పనికిరాదురా. గడువు ఇచ్చాం కదా, రేపు చూద్దాం ఏడు జరుగుతుందో. అయ్యా 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 ప్రెసిడెంట్ అయ్యా. ఏంటి నలుగురు కాస్త ముగ్గురు అయ్యారు? ఇప్పుడు ఊర్లో మా పరిస్థితులు ఏం బాగాలేవయ్యా. పడవలేక చాలా ఇబ్బందులు పడుతున్నామయ్యా. మా పెళ్ళాం పిల్లలకి తిండి కూడా పెట్టలేకపోతున్నామయ్యా. ఏయ్, తట్టా బుట్టా సర్దుకొని ఇంటికి వచ్చేయండి రా. ఏయ్, వీళ్ళకి సాయం పట్టండి రా. అయ్యా క్షమించండి అయ్యా, మేమెవరు అయ్యా మిమ్మల్ని ఎదిరించి మాట్లాడడానికి. మమ్మల్ని క్షమించండి అయ్యా. ఏరా, ఆ నలుగురు లేక ధైర్యం పోయిద్దేట్రా? ఏదో పొడి చేస్తానన్నా వీళ్ళని ఉద్ధరించేస్తానన్నావు. అందుకే నీ స్థాయి ఏంటో నీకు తెలిసింది కదా. చూసావా, నువ్వు చేసిన తప్పు వల్ల నలుగురి ధైర్యంతో పాటు వాళ్ళ ప్రాణాలు కూడా పోయాయి. కానీ నిన్నెందుకు వదిలేసానో తెలుసా? నువ్వు ఈ ఊరికి సాక్ష్యం అవ్వాలి. ఆ రోజు మీ అయ్య చాలా కుమ్ములిపోయాడు. జరిగింది ఇదిరా నాయనా. ఆ నాయుడిని ఎదిరించలేక ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఇప్పుడు ఒంటరిగా మద్రాసులో బతుకుతున్నాడు మీ నాన్న. అయ్యా అయ్యా, తెలుసురా నీకేది చేత కాదని. ఎన్నాళ్ళని చూస్తున్నానరా నిన్ను. నువ్వెలాగూ నా బాకీ తీర్చలేవని నాకెప్పుడో అర్థమైపోయింది. నువ్వు గడువు అడగటం కూడా ఎప్పుడో అయిపోయింది. ఈ ఇల్లు, ఆ పడవమ్మినా నువ్వే నాకు శానా బాకీ ఉంటావురా. ఇంకా నీ గడువు కావాలన్నా ఎవరికి సడి సప్పుడు లేకుండా నీ కూతురు మళ్ళీని నా పక్కలో పడుకోబెట్టరా. అప్పు మొత్తం కొట్టేస్తా. తిండి గతుండదు గాని నా మీద చెయ్యేస్తావురా. నా కాలి గోటికి సరిపోదు గాని నా మీదే చెయ్యేస్తావురా. రే నాయుడు, రే నిన్ను మేమేం చేయలేమని మా అయ్యనే కొడతావా? నీ అంత చూస్తా, గుర్తుపెట్టుకో. నువ్వే చూస్తావే కుర్ర పిల్ల. ఈసారి గుర్తుపెట్టుకోండి, మీ ఇద్దరికి చెప్తున్నా. వారం రోజుల్లో నా అప్పు తీర్చకపోతే నీ అయ్యే చేత్తో నిన్ను నా గదికి రప్పించుకుంటా. సత్యం! ఏమైంది మళ్ళీ? అవన్నీ తర్వాత మనం పెళ్లి చేసుకుందాం సత్యం. మా అయ్య రంగడికిచ్చి నన్ను కట్టబెట్టాలనుకుంటున్నాడు. ఈ విషయం మా అయ్యకి తెలిసే లోపే మనం పెళ్లి చేసుకుందాం. ఏంటి, ఆ రంగడికి ఇచ్చా? అవును, నువ్వేం ఆలోచించకు, మనం పెళ్లి చేసుకుందాం అంతే. మరి మా అమ్మకి మీ అయ్యకి తెలిస్తే ఎలా? తెలిస్తే తెలియని ఏం చేస్తారు? మహా అయితే సంపేస్తారు. సంపేని ఏది ఏమైనా మనం పెళ్లి చేసుకోవాలి అంతే. ఒకరికి మనసిచ్చి మరొకరిని పెళ్లి చేసుకొని జీవితాంతం బాధపడాలా సత్యం? మనల్ని ఎవరు విడదీరేరు మళ్ళీ. సరేలే, నువ్వు బాధపడకు. రేపొద్దున గంగానమ్మ గుడి దగ్గర మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. సరే, మా నాన్న వస్తారు, నేను వెళ్తా సత్యం. ఏంటి సత్యం, చేతులా సంచేంటి? అవన్నీ తర్వాత చెప్తానులే కదమ్మా. అమ్మా, రేపు మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానే. రేపే పెళ్ళేంట్రా? ఆ యాదయ్య మళ్ళీ ఆ రంగడికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడే. ఇదేమన్యాయంరా? నీ ప్రేమ విషయం ఆ యాదయ్యకి తెలీదా? తెలిసే ఉంటదే, తాగుబోసి వచ్చినాడు కదా. డబ్బులు కకృతి పడి గొంతుకొద్దాం అనుకున్నాడు దాన్ని. అట్టయితే మళ్ళీ మెళ్ళ రేపే నువ్వు తాలి కట్టరా. అవునరా, సీరా శతమానం అన్నీ తెచ్చావారా? అవన్నీ తెచ్చాయుగో, అన్నీ ఉన్నాయి. రేపొద్దునే గుడికి బయలుదేరాలి. సరేనయ్యా, రేపు పొద్దుగాలే వెళ్దాం. నేను పడుకుంటాను, నువ్వు కత్త భోంచేసి పడుకో. సరేలే.
అమ్మా అమ్మా అమ్మ లేమ్మా. అమ్మా ఎలా అవుతుంది లేమ్మా, బేగ వెళ్ళాలి. అమ్మా అమ్మా నువ్వు దూరం అయ్యావు, మా అమ్మ దూరం అయిపోయింది. ఇంక ఎవరి కోసం బతకాలి నేను? ఎందుకు నాకు ఇంక ఈ జీవితం వద్దనిపిస్తుంది. మళ్ళీ పెళ్లి చేసుకున్నావు కదా, కనీసం ఇప్పటి నుంచి నువ్వైనా సంతోషంగా ఉండు. మళ్ళీ నీకు నేనే దూరంగా వెళ్ళిపోతానే. ఇంతకీ సత్యం చనిపోయాడు తాత? సత్యం! సత్యం రే, సత్యం రే, సత్యం లగురా రే, ఏమైందిరా రే సత్యం రే రే సత్యం రే. అరే మయ్యా లేరా మయ్యా, ఏమైందిరా నీకు మయ్యా మయ్యా? అరే మయ్యా లేరా మయ్యా, లేగురా, నీకేం కాదురా, లెగురా. అమ్మా గంగమ్మ తల్లి, నువ్వు ఉన్నావమ్మా, మా సత్యాన్ని బతికిచ్చావు, నీకు దండాలమ్మా. అరే నీకేమైనా పిచ్చా? ఆయన సముద్రంలో ఎందుకు దూకేవరా నువ్వు? నీకేం అవసరం వచ్చిందిరా? మళ్ళీకి నాకు పెళ్ళవుతుందని ఎంతో ఆశపడ్డాను. దాంతో నా జీవితం బాగుంటుందని ఎన్నో కళ్ళ కన్నాను. ఊరుకో, ఆ కళ్ళన్నీ కళ్ళగానే మిగిలిపోయాయి. అందులోనూ తను చాలా సంతోషంగా పెళ్లి చేసుకుని. ఊరుకోరా సత్యం, రే. అయిపోయింది, నా జీవితం సర్వనాశనం అయిపోయింది. ఆ రంగడు ఆ మల్లిని పెళ్లి చేసుకొని నా జీవితానికి అర్థమే లేకుండా చేశాడు. ఓస్ మరీ అంత కుమిలిపోకే. నువ్విప్పుడు సై అంటే నీ ఒంటి మీద కొంగుని నలిపే వరకు వదిలిపెట్టనే. ఏంట్రా నలిపేది? ఈరోజు నేనేంటో నీకు చూపిస్తాను. ఏంట్రా నువ్వు నలిపేది? ఒళ్ళేలాగుందేంటి? తాగుబస్సు వచ్చినాడా? ముందే వెళ్తావా వెళ్ళవా? అది కాదే గిరిజ, ఒంటరిగా ఉన్నావు, పైగా వయసులోనున్నావు. ఇలాంటప్పుడే కదా కాస్త ఓదార్పు ఉండాలి. నీ ఓదార్పు ఇక్కడ ఎవరికి అవసరం లేదు కానీ ముందు పోరా. ఏ నీ పైటికి ఒంటికి ఆ రంగడేనా? నేను సరిపోనా? ఆడి పట్టు కన్నా నా పట్టు ఇంకా ఎచ్చుకుంటది నీకు. వస్తావా? చొక్కాలు చూపిస్తా. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే అనవసరంగా ఒక ఆడదాని చేతిలో చేస్తావు. పోతావా? పోవా? పోతాను, ఏదో ఒకరోజు దొరుకుతావు కదా, అప్పుడు చూస్తా నీ పని. ఏందే కింద పడుకున్నావు? వచ్చిన పక్కలో పడుకో. నువ్వేమనుకోనంటే నీకో ఇష్టం చెబుతా మామా. పక్కలో పడుకోమంటే ప్రతి ఆడదానికి మూడుకు చెప్పే విషయం ఏదో గుర్తు వస్తుంది. సరే చెప్పు. ఆ నాయుడుగాడి బాధ నుండి ఆ గంగమ్మ తల్లి నన్ను కాపాడినది కదా, అందుకోసమే నేను వ్రతం చేస్తా ఉండా. అప్పటిదాకా మనం కలుసుకోవడం కుదరదు మామా. ఏంటే ఆ నాయుడు బారి నుంచి గంగమ్మ తల్లి కాపాడేది? ఈ రంగడు కాపాడాడు. చేస్తే గీస్తే నా కోసం చేయాలి. అది కాదు మామా, నన్ను అర్థం చేసుకో. భక్తితో బరే బోల్తా కొట్టించావే. పెళ్ళికి పేరుకి పెళ్ళాను గాని ఓ ముద్దు లేదు, ముచ్చట్లేదు. ఛ
మావా మావా ఆ, ఏంటి? యాట్కెళ్తున్నావా? ఆ. అయితే మొదటేట నాకు తెచ్చిచ్చే మావా. కొత్తగా పెళ్ళైంది కదా, గంగాలమ్మకి మొదటేట ఇస్తానని మొక్కుకున్నాను మావా. మరి నాయుడు గారికి నేనేమి ఇవ్వాలి? ఇప్పటి వరకు ఆ గొడ్డి సాకిరి చేసావు కదా వాడికి, ఇకనైనా మన ఇద్దరి కోసం ఆలోచించు. ఏంటే తాళి కట్టని చెప్పి మాట పెత్తనం రెండు చూపిస్తున్నావు? ఆ నాయుడు గారు తాగితే నువ్వు గుర్తెట్టుకో. నీ ముఖం ఏంట్రా నీరసంగా ఉంది? పెళ్ళైన మరుసటి రోజే మళ్ళీ వదిలేసి బయటకు వచ్చావంటే నేను అర్థం చేసుకోగలనురా. మళ్ళీ చిన్నపిల్లరా, నీకు అలవాటు అవ్వడానికి ఇంకాస్త ఎక్కువ సమయం పడుతుందిరా రంగా. ప్రేమగా మాట్లాడాలా, అప్పుడప్పుడు దగ్గర తీసుకోవాలా. ఇకపై మళ్ళీకి అన్నీ నువ్వేరా. పెళ్ళం పెళ్ళమే, రంకు రంకేరా రంగా. మళ్ళీ తల్లేని పిల్లరా రంగా. చూడండిరా ఇవింత, ఇది పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందిరా. ఈ ఆడలను అస్సలు నమ్మలేంరా. పాపంరా, ఆ సత్యంగాడు తిండి తిప్పలు లేకుండా సముద్రం ఒడ్డున తిరుగుతానరా. ఇది మాత్రం పెళ్లి చేసుకుని బాగానే ఉంది. అయినా ఈ ఆడవాళ్ళని నమ్మలేం లేరా. పాపంరా, ఆ సత్యంగాడు తిండి తిప్పలు లేకుండా సముద్రం ఒడ్డున తిరుగుతానరా. ఎరా మా ఆయన ఇంకా రాలేదేంటి? వాడికి యాట్ ఇంకా దొరకలేదంట, రేపు వస్తాడంట. మళ్ళీ ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఒడ్డుకెళ్ళొస్తున్నా. నీ ఆరోగ్యం ఎట్టా ఉంది? నా సంగతి అటుచ్చు గాని నీ కొత్త కాపురం ఎట్టా ఉంది? మీ అందరికీ తెలిసిందే కదా, నేనే పరిస్థితుల్లో ఆ రంగని పెళ్లి చేసుకున్నానో నీకెరకే కదా. నువ్వు మనసిచ్చిన మనిషిని అలా గాలికి వదిలేసి రంగన్ని మనువాడడం మాత్రం చాలా బాధ అనిపించింది. ఇప్పుడున్న పరిస్థితిలో నా ప్రేమ కంటే ఊరి జీవితాలే నాకు ముఖ్యమనిపించింది. అందుకని నీ జీవితాన్ని నాశనం చేసుకుంది కాకుండా ఆడి జీవితాన్ని కూడా నాశనం చేసావు కదే. అది నిజమే, కానీ మా త్యాగం వల్లైనా మనందరి జీవితాలు బాగుంటే నాకంతే చాలు. ఇక సత్యం సంగతి అంటావా? మంచివాడు, తెలివైన వాడు. తొందరలోనే సత్యాన్ని కూడా వేరే పెళ్లి చేసుకోమని చెప్తాను. అవును, మరి అలాగే జరిగితే బానే ఉంటది కానీ ఆ రంగడు మారతాడంటావా? ఈరోజు యాడ్ చాలా బాగుందిరా. ఇంటికెళ్తే లచ్చి నా మీద ముద్దుతో నింపేద్ది. ఈరోజు అంతా నీకు శివరాత్రి అని మాట. రే ఎంకన్నా, చెప్పు. దేనికి దానికి సరిది ప్రెసిడెంట్ గారి ఇంటికి పంపించు. సాయంకాలం లెక్క చూసుకుందాం. రే శివుడు, ఈరోజు ఏట మొత్తం నేను తీసుకుంటున్నాను. నా మళ్ళీ అడిగింది నాడి గారికి చెప్పు, నేను తీసుకున్నాను చెప్పు, మళ్ళీ వచ్చి కలుస్తాను. ఏంది రంగా మార్పు? పెళ్ళయింది, రోజు రోజుకి మార్పు. అదేం లేదురా, గంగమ్మని మొక్కుందంట, అందుకే. ఏ మళ్ళీ ఏట అడిగావుగా, తీసుకో.
చేపలమ్మ చేపలు, తాజా తాజా చేపలు, రండమ్మా రండి, రండయ్యా రండి. పిల్లో, తాజా చేపలు చేప ఎంత? 50 రూపాయలు. 50 రూపాయల ఏటి 50 రూపాయలు ఎక్కువ? పుణ్యానికి తీసుకెళ్దులే కాని ఆడపెట్టి ఏళ్ళేళ్ళు. సరేలే. చేపలమ్మ చేపలు 50 రూపాయలకే తాజా తాజా చేపలు, రండమ్మా రండి. ఏటే మళ్ళా ఇంత తక్కువగా అమ్మితే మీ మెట్టా బతికేది? నీకెందుకురా, నా గిట్టుబాటు అవుతుంది, నేను అమ్ముకుంటున్నా. ఎల్లెల్లరా. పోతాం పోతాం. పెళ్ళయ్యాక నీకు రంగడికి మార్పు బాగానే వచ్చింది. పోరా, రండమ్మా రండి, తాజా తాజా చేపలు. దండాలయ్య. రారా నా కొత్త పెళ్లి కొడక. ఏ మంచానికి అలవాటు పడ్డావో ఏటో నీలో కూడా మార్పులు వస్తున్నాయి. అదేం లేదయ్యా, రంగడెప్పుడు మీ కుడి భుజమే. అది నాకు తెలుసురా రంగా, జరిగిందంతా తెలుసు. మెల్లమెల్లగా అప్పు తీర్చేస్తానయ్యా. రేపంచి నేనే దగ్గరుండి మొత్తం చూసుకుంటాను. మళ్ళీ ఏటనడి తెచ్చానయ్యా. మొక్క అంట కదా, పర్వాలేదులే. ముందు మొక్కు తీర్చుకోమనరా. ఇంకేటి, కొత్తగా పెళ్ళయింది కదా, ఇంట్లో చాలా పని పెట్టుకోవాలి. నువ్వు ఇక్కడుంటే ఎలా? ఎన్ని పనులుంటే ఏట్రా? అట్టగానయ్యా, వెళ్ళొస్తాను. సర్లేరా. ఎట్టా ఉన్నావే మళ్ళీ? బాగున్నావా? నీ బానే ఉన్నాను, నువ్వెట్టున్నావు? నీ జ్ఞాపకాలు తలుచుకుంటూ అట కాలం ఎలదీస్తున్నానే మళ్ళీ. నేను ఒకటి చెప్పనా సత్యం, నా స్వార్థం అనుకున్నా, నన్ను అపార్థం చేసుకున్నా నేనేం చేయలేను. నన్ను చంపుకొని వీళ్ళ బతుకుల కోసం ఈ ఊరిని బతికించాలనుకుంటున్నాను. నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల ఈ ఊరేమన్నా బాగుపడుతుంది అనుకుంటున్నావా? రంగడి చేత ఈ ఊరిని బాగు చేయాలనుకుంటున్నాను. మావా మావా, చూసావా ఎన్ని డబ్బులు? నెల మొత్తం అమ్మిన రాని డబ్బులు మావా. ఈ ఒక్కరోజు నువ్వు ఆటకెళ్తేనే ఇన్ని డబ్బులు వచ్చాయి. అదే రోజు వెళ్ళి ఇక్కడున్న వాళ్ళంతా ఎవరికి వాళ్ళు తీసుకుంటే మనకి పాదరికం ఎందుకుంటుంది మావా? ఆ గంగమ్మ తల్లిని నమ్ముకుంటే పస్తులు ఎవరైనా ఉంటారా చెప్పు మావా? ఆ నాయుడికి ఇవ్వకుండా యాట మొత్తం మనమే తీసుకుందాం మావా. చూడు, ఏదో అడిగా కాబట్టి ఇచ్చాను. రేపటి నుంచి ఎప్పటిలాగా నాయుడు గారికి ఇవ్వాలి, అర్థమైందా? మన కట్టవేదో మనం పడుతున్నాం, ఆ నాయుడు ఏమైనా పడుతున్నాడా? నువ్వు ఎంకన్నా శివుడు, మీ అందరు తీసుకోవటంలో న్యాయం ఉంది. ఏంటి ఎక్కువ మాడుతున్నావు? నాకు నాయుడు గారి తర్వాత ఎవరైనా? అదేటి మామా, కట్టుకున్న భార్యగా నా మాట కూడా ఇను మామా. ఏంటే నీ మాట వినేది? నువ్వు నా జీవితంలో నిన్న కాక మొన్న వచ్చావు. మరి నాయుడు గారు నేను పుట్టినప్పటి నుంచి ఆదరిస్తున్నారు. నేను పుట్టింది ఆయన కోసం. అవసరమైతే నా పానం ఇమ్మని ఇస్తాను. నువ్వు ఇంకా మారవా? నీకు చెప్పినా పశువు చెప్పినా ఒకటే. రే, గిరిజ ఎక్కడుందిరా? చూడాలందిరా. ఆ గిరిజ నా రంగుడున్నాడని ధైర్యంగా బతికేస్తుందిరా. అరే అరే రంగా, నా లచ్చికి నొప్పులొస్తున్నాయిరా. నాకేంటి అర్థం కావట్లేదురా. లచ్చి లచ్చి కంగారు పడకు లచ్చి. లచ్చి భయపడకే మనోళ్ళు వచ్చారు. లచ్చి 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 చూడు చూడు లచ్చి. అరే అంకన్నా, నీకేంటి కాదు, నీ ఆవిడకి కదా. పెద్ద అడ్డం చూడు తిరిగినట్టుందిరా, లచ్చి. పట్నం తీసుకెళ్ళాలరా. రే, తీరంలో వాతావరణం సరిగ్గా లేదురా. ఈ సమయంలో పట్టణం తీసుకెళ్ళడం కట్టనరా. మామ మామ, నువ్వు వెళ్ళి పడవతి. లచ్చిని లచ్చి బిడ్డని ఆ గంగమ్మ తల్లే కాపాడుతుంది. నువ్వు కంగారు పడిపోక లక్ష్మి.
నన్ను ఒంటరి చేశారు. అయ్యో వచ్చారా అయ్యా? నా లచ్చిని చూడండి అయ్యా, చనిపోయిందయ్యా. చూడండి అయ్యా, నా లచ్చి నన్ను వదిలిపోయిందయ్యా. మన ఊరికి ఒక రోడ్డు సౌకర్యం ఉన్నా, కనీసం ఆసుపత్రి ఉన్నా మా ఆవిడ బతికేదయ్యా. దీని అంతటికే కారణం నువ్వేనయ్యా, నువ్వే. ఏందిరా ఎంకన్నా నోరు లెగిస్తుంది? అరే ఆడు పెళ్ళాం పోయిన బాధలో ఉన్నాడు, తెలియకనుంటాడులే. నాయుడు, వెంకన్న అడిగిన దాంట్లో తప్పే ఉంది. నీ స్వార్థం వల్లే ఈ ఊర్లో చావులు ఎక్కువయ్యాయి. నీ స్వలాభం వల్లే మా బతుకులిట తగలబడ్డాయి. పేరుకు నువ్వు ప్రెసిడెంట్ అయినా మా పాలిట యముడివి. ప్రభుత్వం ఇచ్చిన నిధులు మింగుతున్నావు. మా మగాల్ని పాముల్లా వాడుకొని వాళ్ళ కష్టాల్ని నువ్వు సొమ్ము చేసుకుంటున్నావు. అండబలం కండబలం చూసుకొని మా జీవితాల్లో కట్టాలు కన్నీళ్లు తప్ప మాకేం మిగిల్చావు. ఈ రోజు లచ్చి చావుకి కారణమయ్యావు. నువ్వే కనుక ఒక మనిషివైతే ఈ ఊళ్ళో ఒక గుడి బడితో పాటు ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఉండేది. కానీ అవేవి మాకు అందుబాటులో లేక పిల్లలు విజ్ఞానానికి, రోగులు వైద్యానికి అందనంత దూరంలో ఉన్నారు. అనాగరికంతో అణిగిపోతున్నాం. ఏందే ఈ ఊర్లో మల్తాడు కట్టినోడు గమ్మున్నాడు. నీ మాటలో పెత్తనం కనబడుతుంది, ధైర్యం కనబడుతుంది. ఎవరిని చూసుకునే? పాపం నా దగ్గర చాకరీ చేసిండని పలకరించిపోదామని వస్తే నిజాలు బయటకొస్తానే కుర్ర పిల్ల. నాయుడు, మల్లి మీద చెయ్యడం అప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఎందుకంటే ఇప్పుడు అది రంగడి భార్య. రంగడి భార్య మీద చేసే ధైర్యం వచ్చిందా నీకు? నా మల్లి మీద చేస్తావరా నా కొడక? నా మల్లి మీద చేస్తావరా? ఏ రంగా, నన్నే కొడతావురా? రేయ్, ఊరు మొత్తానికి ఏమైందిరా? ధైర్యం వచ్చింది, మాటలెగుస్తుంది. ఊళ్ళో మగాళ్ళని వాళ్ళకిప్పుడు గుర్తొచ్చిందిరా. నేను పెంచిన కుక్క నన్నే కరుస్తుందా? అరే శివుడు, ఆడు నా మీద చెయ్యేస్తే నువ్వేమనలేదేంట్రా? ఆడిని కొట్టడం కాదయ్యా, మీరు ఊ అంటే చంపేస్తా నా కొడుకుని. ఆ మాట చాలా బాగుందిరా శివ. అంతకన్నా ముందు ఆడి ధైర్యాన్ని చంపేయాలి. అది ఈ ఊరి జనం చూడాలరా. అది నేను చూసుకుంటానయ్యా, మీరు వదిలేయండి. నాయుడు, ఈరోజు మా పడవలు మేము తిప్పుకుంటాం, మా చేపలు మేము అమ్ముకుంటాం. మీ వృత్తి మీ వ్యాపారం మధ్యలో నేనెవనిరా? అయినా నీ పెళ్ళాం మాట విని నాకే ఎదురు తిరుగుతున్నావు. నీ భవిష్యత్తు ఆలోచించుకో. నాయుడు, నా గురించి నాకు బాగా తెలుసు. ఇక నుంచి నా జోలికి కానీ నా మళ్ళీ జోలికి కానీ రావద్దు. నేను నీ జోలికి రావటం కాదు, ఆ సత్యంగాడు నీ కాపురంలో రాకుండా చూసుకో. నీ ముద్దుల పెళ్ళాం నిన్ను నా మీద కుసుకొలిపి ఆ సత్యంగాడితో కొలుకుతుంది. అది నువ్వు తెలుసుకో. నాయుడు, నా మల్లి గురించి ఇంకొక మాట మాట్లాడితే నాలుగు తెగుద్ది. పెళ్ళాం మోజులు పడి నిజాలు తెలుసుకోవట్లేదు. ఒరే రంగా, కొత్త సరుకు వచ్చింది, 2 సీసాలు ఉట్టుకెళ్తావేటి? నాయుడు, ఆడికి రంగా, ఏంటి ఈ ఆవేశం? నన్ను వదిలి గిరిజా. ఈరోజు ఆ సత్యంగాడి తలనరికి ఆ ఇంటి గుమ్మానికి ఎలగడతాను. ఆడు నా మళ్ళీతో ప్రేమ వ్యవహారం నడిపిస్తాడు. ఆడు ఏం మాట్లాడుతున్నావు రంగా? నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? వాళ్ళు ప్రేమించుకున్న మాట నిజం. ఆ తర్వాత నువ్వు అనుకున్నవన్నీ అబద్ధాలే రంగా. అసలు విషయం నీకు తెలియాలి రంగా. అసలు ఏం జరిగిందంటే, పక్కూర్లో సొంతకెళ్ళి వస్తున్నప్పుడు పాపం సత్యం మళ్ళీ మన కోసం, మన ఊరు కోసం వాళ్ళ ప్రేమను త్యాగం చేద్దామని మాట్లాడుకోవడం నేను విన్నాను. నీకు తెలియదు గాని రంగా, నిన్నే వాళ్ళ మీద కూసుకొలిపి నీ చేత వాళ్ళు చంపిద్దామని పన్నాగం చేస్తున్నాడు. అంతేకాక ఆ ప్రెసిడెంట్ ఆ నేరం నీ మీద మోపుదామని చూస్తున్నాడు. పాపం సత్యం మళ్ళీ మన కోసం, మన ఊరు కోసం వాళ్ళ ప్రేమను త్యాగం చేద్దామని మాట్లాడుకోవడం నేను విన్నాను.
అయ్యా ఈ రోజుతో మనకి ఆ రంగడు పీడ వదిలిందయ్యా. పీడే కాదు, ఆ నీడ కూడా ఊళ్ళో ఉండకూడదు. వాడిని జైలుకి పంపించి మనకు అడ్డు లేకన్నా చేశారయ్యా, అది చాలయ్యా. ఈ నాయుడిని ఎవరైనా తక్కువ అంచనా వేస్తే ఇదే పరిస్థితి వస్తుంది. నాయుడు గారా మజాక, రంగడు జైలుకి వెళ్ళాడంటే ఆ రావణాసుడు జైలుకి వెళ్ళట్టయ్యా. ఈరోజు పండగ చేసుకోవాల్సిందయ్యా. తప్పకుండా చేసుకోరా. కాకపోతే ఇన్ని రోజులు ఆ రంగడిని చూసి రెచ్చిపోయిందే ఆ గిరిజాని, దాన్ని రంగంలోకి దించరా. అలాగేనయ్యా. ఎరా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏటే ఆ రంగడు అనుకున్నావా? ఏయ్ ఈరోజు నిన్ను వదిలిపెట్టేదే లేదే. ఆగే. ఏ మళ్ళీ నీ రంగణ్ణి ఆ సత్యం బేలు మీద ఇడిపించాడంట. శివుడు, రే శివుడు, గిరిజని ఎవరు చంపారు ఎరకైందిరా? ఎవరు చంపారేటే? అది వస్తే చూపుతా. సర్లే పద. రే శివుడు, గిరిజన చంపినోడు ఈయనే ఉన్నాడు రా. ఎవడ్రా రంగా? ఈయన కొడుకే చంపాడురా. ఏరా రంగా, అటు తిరిగి ఇటు తిరిగి నింద నా మీద వేస్తున్నావు? ఇదిగోరా సాక్ష్యం. నువ్వు గుంట నక్కలా అంటాడురా, నీకన్నీ తెలుసు. నీకేమైనా పగుంటే నా మీద చూపించరా రేయ్. అంతేగాని అబంధ ముందు నేను ఆడపిల్ల మీద చూపిస్తావా? నీ ప్రతాపం ఇప్పుడు నా మీద చూపించరా. చంపొద్దురా. చౌన కొడక్క నాయుడు, నన్ను వెనకాల నుంచి పొడిచి చాలా పెద్ద తప్పు చేశావు. నీ చావు నువ్వే కొని తెచ్చుకున్నావు. ఈరోజు నీ చావుతో ఈ ఊరికి పట్టిన దరిద్రాన్ని శాశ్వతంగా వదిలిస్తాను. నా కడుపును చెడబుట్టావు కదని నా కూతురు అని చెప్పుకోవటానికి కూడా సిగ్గా ఉంది. నీ వల్ల నా పరువు పోయింది. ఏమైంది రాలుడు? మళ్ళీని కొట్టద్దు మావా, మళ్ళీని కొట్టద్దు మావా. మళ్ళీ మళ్ళీ సత్యానికి ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించింది మావా. తన ప్రేమను ఈ ఊరి కోసం త్యాగం చేసింది మావా. ఏమైంది? చూడు. నాకేం కాదులే. చూడు మామా, ఏమైంది మామా నీకు? సత్యం మళ్ళీ అమాయకురాలు. రంగా లే రంగా, రంగా 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 నీకేం కాదు రంగా, రంగా లే రంగా, రంగా 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 నీకేం కాదు రంగా. మళ్ళీ మామా